మెలాస్మా చాలామంది లేడీస్కి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటాము. ఇక్కడంతా కూడా నల్లగా అయిపోవడం, ఇక్కడ నల్లగా అయిపోవడం, సగం ఫేస్లో సగం ఏమో నల్లగా అయిపోవడము, సగం ఫేస్ బాగుండడము, ఇలా వాళ్ళు రోజు వాళ్ళ అద్దం ముందు నిలబడి చూసుకోవాలంటే కూడా చిరాకు రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. చాలామందికి వాళ్ళ ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల కావచ్చు, సరైన టైం లేకపోవడం వల్ల, వాళ్ళని వాళ్ళు శ్రద్ధగా చూసుకోవడానికి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కావచ్చు, కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్లో హార్మోన్స్ యొక్క అసమతుల్యత వల్ల కావచ్చు, ఇలా రకరకాల కారణం ఏదైనా కావచ్చు. కానీ మొహం మీద అట్లా నల్ల మచ్చలు రావడం వల్ల వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా వరకు తగ్గుతుంది. చాలామంది అద్దం ముందు నిలబడాలంటే కూడా చిరాకు పడే స్టేజ్ వరకు కూడా వెళ్తూ ఉన్నారు. దానికోసము ఎంతోమంది ఎన్నో రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు, సోప్స్ చేంజ్ చేస్తూ ఉంటారు, అండ్ కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో రకరకాల ట్రీట్మెంట్స్ కూడా, లేజర్ పీలింగ్ అని, అలా రకరకాల ట్రీట్మెంట్స్ కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే ఆయుర్వేదిక్ ప్రకారంగా చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడైతే మనకి మన రక్తం అనేది శుభ్రంగా ఉంటుందో, హెల్దీగా ఉంటుందో, అప్పుడు న్యాచురల్గానే మన స్కిన్ యొక్క కలరు, దానికి ఉండే కాంప్లెక్షను మంచిగా ఉంటుంది. అంతే తప్ప పైన పూసేటువంటి క్రీమ్ల వల్లనో, లేకపోతే మీరు చేయించుకునే కెమికల్ పీలింగ్స్, లేకపోతే నార్మల్గా మీరు వాడేటువంటి కొన్ని రకాల ఫేస్ వాషెస్ వల్లనో మీ ఫేస్ అనేది హెల్దీగా ఎప్పుడూ అవ్వదు. ఎప్పుడూ కూడా మనం ఇంటర్నల్గా తీసుకునేటువంటి ఆహారము, మనం ఆలోచించేటువంటి ఆలోచనలు, మన ఆరోగ్యము ఆధారంగా చేసుకొనే మన ఫేస్ అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఇలా ఫేస్లో అలా నల్ల మచ్చలు, బొంగు మచ్చలు, ఇలాంటి మచ్చలు వచ్చినప్పుడు ఫస్ట్ మనం రక్తాన్ని శుభ్రంగా చేసుకునేటువంటి ట్రీట్మెంట్స్ని కానీ, లేదా ఇంటర్నల్గా అలాంటి మెడిసిన్ని కానీ మనం తీసుకోవాలి. అయితే ఒకవేళ మీకు ఎక్కువగా ప్రాబ్లం ఉన్నట్టయితే డెఫినెట్గా మమ్మల్ని కన్సల్ట్ చేయండి. లేదు ఇప్పుడిప్పుడే చిన్నగా కొంచెం ప్యాచెసే వస్తున్నాయి, ప్రాబ్లం కొంచెం మాత్రమే ఉంది అనుకుంటే మీరు ఇంట్లోనే చేసుకొని మీ ఫేస్ని మంచిగా చేసుకునేటువంటి ఒక చిన్న టిప్ నేను ఈరోజు చెప్తాను. దీనికి కావాల్సింది చాలా సింపుల్. ఒక 4 ఉసిరికాయలు, చిన్న అల్లం ముక్క, చిన్న పసుపు ముక్క, అండ్ లాస్ట్ కరివేపాకు, 4 కరివేపాకు. ఈ 4ని కూడా గ్రైండ్ చేసుకొని దీన్ని జ్యూస్ లాగా చేసుకొని రోజు ఈ జ్యూస్ని రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ మీరు తీసుకుంటూ ఉన్నట్టయితే మీ బ్లడ్ అనేది క్లీన్ అవ్వడమే కాకుండా మీ ఫేస్ అనేది రోజుకి కూడా మంచి గ్లో వస్తుంది. ఒకవేళ మచ్చలు ఏమన్నా ఉన్నట్టయితే ఎక్స్టర్నల్గా పెట్టేటువంటి ప్యాక్స్ కూడా కొంతవరకు బెనిఫిట్ అవుతాయి. కాబట్టి దాన్ని మనం ఏవో కెమికల్స్ కాకుండా న్యాచురల్వి వాడడం ముఖ్యం. దాంట్లో మెయిన్గా మనం చెప్పేది ఆయుర్వేదిక్లో అతిమధురం పౌడర్ ఉంటుంది. సో ఈ అతిమధురం పౌడర్ని పెరుగులో కలుపుకొని రెగ్యులర్గా మీరు ఫేస్కి పెట్టుకొని ఒక 10-15 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్టయితే మీకు ఈ మొహం మీద వచ్చేటువంటి మచ్చలు చాలా వరకు తగ్గుతాయి. అంతేకాకుండా మన పెద్దవాళ్ళు ఇంట్లో ఇంతకుముందు చెప్పినట్టుగా శనగపిండి కూడా దీనికి చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజు నైట్ పడుకునే ముందు శనగపిండిని కొంచెం పెరుగులో కలిపి ఫేస్కి అప్లై చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని పడుకుంటూ ఉన్నట్టయితే ఫేస్ అనేది చాలా బాగా గ్లో అవుతూ ఉంటుంది, అండ్ ఈ మచ్చలు కూడా పోతాయి. అండ్ లాస్ట్ వచ్చేసి బాదాం. నార్మల్గా బాదాం అంటే ఆల్మండ్ అనేది మన కంటిని కాపాడడానికి, మన స్కిన్ని కూడా హెల్తీగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఫేస్కి ఎలా పెట్టుకుంటే చిన్న మచ్చ కూడా లేకుండా చేసుకోవచ్చు అంటే, ఒక 4 బాదంని పాలల్లో వేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా నానపెట్టాలి. ఆ తర్వాత దాని పై పొట్టు తీసేసి ఆ పాలతోటే దాన్ని బాగా పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్ని లైట్గా తీసుకొని ఫేస్ అంతా మంచిగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చటి వాటర్తో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా నేను చెప్పిన ఈ 3 స్టెప్స్ ఫాలో అయినట్టయితే మీ మొహం మీద ఉన్నటువంటి మచ్చలు అండ్ చిన్న పింపుల్స్ లాంటివి, నల్ల డాట్స్ లాంటివి చాలా వరకు తగ్గుతాయి. అండ్ ఇంటర్నల్గా కూడా కొంత హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి మనం ట్రై చేయాలి. అంటే హెల్దీగా ఉండేటువంటి సలాడ్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, వీటిని కూడా ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకొని టైం టు టైం మీరు ఫాలో అయినట్టయితే మీ ఫేస్లో ఉండేటువంటి మచ్చలని స్టార్టింగ్ స్టేజెస్లోనే తగ్గించుకోవచ్చు. ఒకవేళ చాలా ఎక్కువైపోయి ఇబ్బంది పెడుతున్నట్టయితే డెఫినెట్గా మీరు కొన్ని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ చేసుకుంటేనే అవి తగ్గుతాయి. వాటిని చేసుకొని ఆ తర్వాత ఇవి ఫాలో అవ్వండి.
సో మీకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నట్టయితే హెజిటేట్ చేయకుండా ఇవి తగ్గవు అని మీరు డిప్రెషన్లోకి వెళ్ళకుండా డెఫినెట్గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ చేసుకోండి. ఆయుర్వేదిక్లో మళ్ళీ మీరు నార్మల్గా అవ్వడానికి అవసరమైనటువంటి అన్ని ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు చేసుకోవడం వల్ల ఇంతకు ముందులాగానే మీ అందాన్ని మీరు మళ్ళీ నార్మల్గా తెచ్చుకోవచ్చు. బట్ ఒకటేంటి అంటే చాలామంది నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవ్వడానికి, ఇంకా అందంగా అవ్వడానికి కొన్ని రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. ఇది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది చామన ఛాయలో ఉంటారు. వాళ్ళ కలర్ అనేది ఎప్పటికీ మారదు. కానీ ఉన్న అందాన్ని మంచిగా ఉంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మాత్రం మనం చెప్పే ఈ టిప్స్ అనేవి డెఫినెట్గా వాళ్ళకి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.